भवन्ति सत्या सविदाविदद्रौ इदं विष्णुविचक्रमे श्रेताविदते पदौ समूढमस्य पागुंसुते रमारमण गोविन्दा సూతప్రాణికులు ఇట్లా చెప్పుచున్నారు. పూర్వకాలమున కాశీనగరమున శతనంతుడు అనే ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి దరిద్రుడు గడిచి ఆకలి బాధలు భరించలేక ఈ భూమి మీదే ఉండకూడదని నిశ్చయం చేసుకుని బావిలో పడి ప్రాణత్యాగం చేసుకోవాలని కోరుకుంటును. అప్పుడు శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అతన్ని అనుసరించెప్పును. అప్పుడు ఆ శతనంతుడిని చెప్పుచున్నాడు, ఏ దరిద్ర బ్రాహ్మణుడా, అందుకు ఒక ఉపాయం చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. అతడు నీవు కోరిన వరములల్లా ఇవ్వగలడు. కావున నీవు భక్తి శ్రద్ధలతో ఆ సత్యనారాయణ స్వామి ఆచరణారాయణ స్వామి వ్రతమును రేపే చేసదనని తన ఉత్సాహంతో ఆ రాత్రి అంతయు నిద్రలేక ఎట్లో కాలం గడిపి మర్నాడు ఉదయమునే లేచి ఆ స్వామిని ధ్యానించుచు భిక్షాటనకు బయలుదేరినం. ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ బ్రాహ్మణులకు ఆ దినమున చాలా ద్రవ్యం లభించినది. ఆ ద్రవ్యముతో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ స్వామి ఆచరించును. ఆ వ్రతం యొక్క ప్రవృత్తును ఈ వ్రతము చేతని శ్రద్ధగా విని దాహం పుచ్చుకొని ప్రసాదం తీసుకొని అక్కడనే భోజనం చేసి తన ఇంటికి వెళ్ళిపోయాను. మరునాడు ఆ కట్టల ముఖన వాడు తన మనస్సులో తాను కూడా ఈ వ్రతము చేయుటకు నిశ్చయించుకుని వాడై ఆ కట్టల భుజంపై పెట్టుకుని నేడి కట్టలంగిన ధర్మతో నేను తప్పక సత్యనారాయణ స్వామి చేస్తానని సంకల్పించుకొని కట్టలమ్మటకై నగరంలోనికి పోయిన వాడయ్యను. ఆ దినమున కట్టలమ్మ వాడు ధనవంతులున్న వీధిలోకి పోయి కట్టలమ్మగా అతనికి పూర్వం కన్నా రెట్టింపు దూరం వచ్చును. అందులో కట్టలు మిగిలిన సంతోషించి బంధువులందరూ బ్రాహ్మణుడు పిలుచుకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ స్వామి ఆచరించును. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతడు స్వల్పకాలంలోనే ధనవంతుడై పుత్ర పౌత్రికలను శ్రీ సత్యనారాయణ నమామి విష్ణుం శిరసా కామాయ మక్షం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణ మహారాజాయ నమః యో వైతాం బ్రహ్మణో వేదాం అమృతేనామృతాంబరి తస్మై బ్రహ్మచక్రం వాచాయిష్కీర్తిం ప్రజాదలహు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి దేవతాభ్యో నమః. రమా సత్యనారాయణ వేదోక్తం అందరికీ मारो मारो घट मारो चपटा चपटा क्लैप ये बच्चे कल्याणाति समान सामविभवा कल्याण साधनप्रकाम जगत् मंगलम तुमूर्ते सावधान।